తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమని కరుణాకర్ రెడ్డి ఫోటోలకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు మధుబాబు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి లడ్డూలో గత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కల్తీ చేయడం దుర్మార్గమని, కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. స్లోగనేనా ఆయన వచ్చినాడులే బాధ్యత. ఈరోజు తిరుపతిలో మా స్వామి వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన పుణ్యక్షేత్రం మా తిరుమల. ప్రతిరోజు నిత్యం 1,00,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు. స్వామివారికి అతి ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం. చరిత్ర చెప్తూ ఉంది మా స్వామికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం. అటువంటి స్వామి రోజు పూజించే లడ్డూలోనే ఇంత జంతువు సంబంధించింది పెట్టారంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, ఈ రెడ్లు వీళ్ళందరూ కలుసుకొని ఇంత అన్యాయం చేయారంటే మా హిందూ మనోభావాలు దెబ్బకొట్టారు. మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము. టోటల్ తిరుపతి హిందువులందరూ ఈరోజు తలదించుకునే పరిస్థితి. హిందువులారా, తిరుపతిలో ఉండే మీ అందరికీ మేము నిజంగా నమస్కారం చేసి మా క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మా చేతగానితనం వల్ల మా వల్ల నిజంగా పొరపాటు జరిగింది. ఈ ఎదవల్ని పైకెక్కించి అన్యమత వాళ్ళని బోర్డులో పెట్టి ఈరోజు వీళ్ళు చేసిన దారుణాలు చాలా దారుణం. ఈరోజు స్వామీజీలు మన హిందువులు ఎంతమంది మన దేహాన్ని దేవాలయంగా పాటించి కలుషితమైన ఫుడ్ కూడా తినకుండా ఎంత నిష్టగా దేవుడు పూజ చేస్తారో మనకు తెలుసు. అటువంటి మన హిందువులు మొత్తం ఈరోజు కలుషితమైపోయారు. వాళ్ళు తిన్న లడ్డూ ప్రసాదంలో ఈ జంతువుకు వెళ్ళి స్వామి నిజంగా భారతదేశం మొత్తం కలుషితమైపోయింది. నిజంగా చెప్తున్నాము, భారతదేశం మొత్తము శుద్ధి చేసుకోవాలా, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా. ఈ పరికమాల దరిద్రుల వల్ల శుద్ధి చేసుకోవాలి. అందుకే ఈరోజు వాళ్ళ దహన కార్యక్రమం చేసి తలస్నానం చేసి నేరుగా తిరుమలకు పోయి ఆ స్వామివారిని వేడుకుంటాను. స్వామి, ఇక్కడితో మా పాపాలు క్షమించి ఇకనైనా మా భక్తులకి మంచి ప్రసాదం ఇవ్వమని కోరుకుంటాను. నమస్తే, నేను ఒక హిందూగా మారుతున్నా. వెంకటేశాయ.
ప్రపంచం మొత్తం ఈరోజు తిరుపతి వైపు చూస్తోంది. ప్రపంచంలో మతాలకు అతీతంగా తినే ప్రసాదం ఏదన్నా ఉందంటే అది మా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం, ఆ కలియుగ దైవం ప్రసాదం. అలాంటి ప్రసాదాన్నే జంతువులతో తయారు చేశారని చెప్పడం, సాక్షాత్తు సీఎం గారు బయట పెట్టడం, దాని ప్రూఫ్లు బయట పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం. దీనికన్నా మా హిందువుల తలలు నరికేసిందా మేము ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. అంతటికన్నా ఇంకా ఘోరంగా ఇది అవమానకరమైనటువంటి రోజు. దయచేసి వీటి మీద సీఎం గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు మీకు శిరస్సు వంచి పాదాపదనం చేసి వేడుకుంటున్నా. ఈ ఆకృత్యానికి ఎవడైతే కారణమైంటాడో ఒక్కరిని కూడా వదలకుండా బహిరంగంగా ఉరిదీయాలని మేము వేడుకుంటున్నాం. దయచేసి ఇంకొకసారి హిందువుల మనోభావాలతో ఎవడన్నా ఆడుకోవాలని చూస్తే వెన్నులో వణుకు పుట్టాలి. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా. ఓం నమో వెంకటేశాయ.